నువ్వు ఆలోచించాలి. ఒక ప్రొడక్ట్ కొంటున్నావు, ఒక షర్ట్ కొన్నావు, లైట్ కొన్నావు, ఒక ఫ్యాన్ కొన్నావు, ఎంత వాల్యూ, అది ఎంత, ఎన్ని రోజులు వస్తుంది, దాని వారంటీ ఏంది, గ్యారంటీ ఏంది అని ఇన్ని అడుగుతున్నా. నువ్వు ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు మరి నువ్వు ఎంత దూరం ఆలోచించాలా దాని గురించి. మధ్యలో ఒక కాలంలో ఒక సినిమా చూసాను. దాంట్లో ఒకటే అమ్మాయిని 10 మంది అబ్బాయిలకు చూపించేసి అలా వాళ్ళ బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉంటారు సార్. మరి మీ బ్యూరో ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి అన్న కూడా 10 మంది పోయి చూస్తారు, దానికి తప్పేముందా? మోస్ట్లీ ట్రాక్ చేయడానికే చూస్తుంటారు కదా, అట్లా కూడా నచ్చలేదు 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 అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు అని ఎట్లా తయారైందంటే ఆ అమ్మాయికి రెంట్కి తీసుకొస్తున్నారు. ఆమె డ్యూటీ ఏంటంటే నచ్చలేదని చెప్పడమే ఆమె డ్యూటీ. మేము అట్లా చేస్తే మమ్మల్ని దేనితో కొడతారో తెలుసు నాకు. సింగిల్ గా మ్యాట్రిమోనీలు అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా సార్, అబ్బో ఇలా చేస్తారేమో అలా చేస్తారేమో, ఇది ఫేకా అది ఫేకా. మాది మ్యాట్రిమోనీ కాదు, ఆన్లైన్ బేస్డ్ కాదు, మాది బ్యూరో, మ్యారేజ్ బ్యూరో. మధ్యవర్తులము మేము, మనుషులము మేము. ఇలాంటివి చేయడానికి మాకు తాహత లేదు, మేము చెయ్యము. ఎందుకంటే అరే నేను వాడికి డబ్బులు కట్టాను, వాడికి సర్వీస్ లేదు, వీడికి 2000 కట్టాను, వాడికి 2000 కట్టాను. వాడు ఒక సంబంధమో లేకపోతే 2 ఫోటోలు పెడతాడు, యాడికలో తీసుకొచ్చి నీకు అయిపోయింది అంటాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నిన్ను ఒకరు మోసం చేస్తున్నారు అని అంటే నువ్వు ఛాన్స్ ఇస్తేనే మోసపోతావు. నేను దాచిపెట్టుకుంటే తప్పు. నీకు సంబంధాలు రాకపోతే నేనేం చేస్తున్నాను? 10,000 కట్టినా 10 లక్షలు కట్టినా రావు. దాన్ని నేను బాధ్యుని కాదు కదా. వస్తేనే చూపిస్తామని చెప్తున్నాను. నేను ఇక్కడ రాంది నేను అడికలు చూపించాలి. ఏమన్నా బొమ్మల శిల్పిని అయింది నేను ఇట్లా రెడీ అన్నది. నాకు వచ్చిన సందేహం ఏంటంటే, అది మోస్ట్లీ నేను ఈ మధ్యలో ఒక కాలంలో ఒక సినిమా చూసాను. దాంట్లో ఒకటే అమ్మాయిని 10 మంది అబ్బాయిలకు చూపించేసి అలా వాళ్ళ బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉంటారు సార్. మరి మీ బ్యూరో ఎలా ఉంటుంది? అంటే మీ దాంట్లో సర్వీస్ అనేది ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి అన్న కూడా 10 మంది పోయి చూస్తారు, దానికి తప్పేముందా? ఏ సినిమా చూసినావు మనం? ఎక్కడైనా నిజ జీవితంలోనే ఎక్కడైనా ఒక అమ్మాయి ఉన్నదంటే 10 మంది అబ్బాయిలు చూస్తారు, తప్పేం లేదు. దాన్ని ఒక అబ్బాయి ఉన్నాడంటే 10 మంది అమ్మాయిలు చూసేస్తాడు, తప్పేముంది? మరి మోస్ట్లీ ట్రాప్ చేయడానికే చూస్తుంటారు కదా సార్. అంటే తర్వాత కూడా నచ్చలేదు 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 అని చెప్తూ ఉంటారు. వాళ్ళ బిజినెస్ అంటున్నావా? వాళ్ళ బిజినెస్ లో జరిగి ఉండొచ్చు అమ్మా. ఇప్పుడు ఏం చేస్తారు అని ఎట్లా తయారైందంటే ఆ అమ్మాయికి రెంట్కి తీసుకొస్తున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే రెంటల్ బేస్డ్. ఆమె డ్యూటీ ఏంటంటే నచ్చలేదని చెప్పడమే ఆమె డ్యూటీ. సంబంధం తీసుకుపోతారు, తల్లిదండ్రులు రారు, ఎవరు రారు. ఏ హోటల్లోనో యాన్నో చూపిస్తారు, రెస్టారెంట్ లో చూపిస్తారు. ఈ పిల్లగాడు ఏం చేస్తాడు, ఇక అమ్మాయి వస్తుంది అని చెప్పేసి ఇక వీడికి కొంచెము హుషారై రెడీ అయ్యి వస్తాడు. ఎవరిని తీసుకురావద్దు అని అంటే ఇక ఏం చేస్తాడు మరి? ఇక తీసుకురాడు, పోయి చూస్తాడు. ఇక నచ్చలేదు అని బ్యూరో వాళ్ళు చెప్పేస్తారు. అది మ్యాట్రిమోనీలలో జరుగుతుంది, మ్యారేజ్ బ్యూరోలలో జరగదు ఇదంతా. ఓకే, అంటే ఇప్పటికీ అలానే జరుగుతుంది అంటారా? ఆన్లైన్ అంతా ఫ్రాడే ఉంటది కదమ్మా. మేము ఆఫ్లైన్. మేము అట్లా చేస్తే మమ్మల్ని దేనితో కొడతారో తెలుసు నాకు. మరి నేను గవేన్ ఎందుకు పెట్టుకుంటా? నాకు నిజంగా నేను ఫోటో బయట పంపించినట్టు ఆడ పిల్ల ఉంటుంది, పిల్లగాడు ఉంటాడు. ఉన్నదా లేదా నువ్వు నాడు, నేను దొరకపోతా చూపిస్తా. డైరెక్ట్ వాళ్ళ ఇంటికే తీసుకెళ్తారు, మాట్లాడతారు స్పాట్లోనే. ఇంకా నాకు దాచిపెట్టేది ఏం లేదు ఆడ మూసేది లేదు, దాచిపెట్టలేదు. నువ్వు ఎప్పుడు వస్తా అంటే అప్పుడు పోదాంపా. కస్టమర్ నువ్వు డైరెక్ట్ అడుగుతా, నేను వాళ్ళు ఇల్లు చూపిస్తా, వాడు వాకిలు చూపిస్తా, ఏందో చూపిస్తా. నేను అట్లా చేస్తే నన్ను ఊకోరమ్మా జనాలు. నన్ను నమ్మి ఎందుకు వస్తారు? మరి నాది ఏం స్పెషాలిటీ ఉన్నదని వస్తారు. అవును, ఎవరైతే జెన్యూన్ సర్వీస్ ఎవరిస్తారో వాళ్ళ దగ్గరికే వస్తారు. సో మీ దాంట్లో జెన్యూనిటీ ఉంది అంటారు. 100% ఉంటది. అది నేను చూపిస్తా అని చెప్తున్నా కదా. నేను నీకు పిల్ల ఉన్నది, తీసుకుపోతారా? పిల్లల ఇంటికి తీసుకుపోతా. నేను చూపించేది ఇంటికాడ, హోటల్లో కాదు కదా, ఆఫీసులో కాదు కదా నేను చూపించేది. ఆఫీసులో చూసినా, హోటల్లో చూసినా ఫ్యామిలీతో చూపిస్తా కదా నీకు. నేను ఒక ఫ్యామిలీని అయితే ఎవరు క్రియేట్ చేయరు కదా. ఆలోచన చేయండి మీరు. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ వచ్చిందండి, ఇంకా అమ్మ నాయన కూడా క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతూనే ఉంటారు. కావాలంటే ఆధార్ కార్డులు ఇస్తా. అమ్మ నాయన ఆధార్ కార్డు ఇవ్వమంటావా? ఇస్తా. ఇంకేం కావాలా? ఏడుంది మోసం? ఎవరిని మోసం చేస్తారమ్మా? ఎవరిని మోసం చేస్తారు లేదు కాలము. సింగిల్ గా మ్యాట్రిమోనీలు అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా సార్, అబ్బో ఇలా చేస్తారేమో అలా చేస్తారేమో, ఇది ఫేకా అది ఫేకా అనే బేసిక్లీ ఆలోచిస్తూ ఉంటారు కదా వాళ్ళు. అమ్మాయి ప్రొఫైల్ మనం పెట్టాము అని అంటే ఇది రియల్ దా, లేకపోతే గ్రాఫిక్ చేసేదన్నా పెట్టారా, లేదంటే బయోడేటా రాంగ్ గా క్రియేట్ చేశారా అనేవి కూడా ఉంటాయి కదా. మాది మ్యాట్రిమోనీ కాదు, ఆన్లైన్ బేస్డ్ కాదు, మాది బ్యూరో, మ్యారేజ్ బ్యూరో. మధ్యవర్తులము మేము, మనుషులము మేము. ఇలాంటివి చేయడానికి మాకు తాహత లేదు, మేము చెయ్యము. ఇటువంటి పనులు చేయరాదు మేము.
అక్కడ జరిగేదంతా ఆన్లైన్ వెబ్సైట్లలోనో యాప్లలోనో మీరు మీరు అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీళ్ళు మాట్లాడుకొని వారు నిజంగా అమ్మాయి ఉందా మనకు తెలియదు, అబ్బాయి ఉన్నాడా తెలియదు, వీళ్ళు మాట్లాడుకొని ఇరు వర్గాలు మోసపోతాయి తప్ప నీకు మ్యారేజ్ బ్యూరోలో ఇవన్నిటికీ ఆస్కారాలు 1% కూడా ఉండదు. కొంతమంది ఏం చెప్తుంటారంటే సార్ మాకు 2000 ఇచ్చినా చాలు మేము మీకు పెళ్లి సెట్ చేస్తాం, 3000 ఇచ్చినా చాలు పెళ్లి సెట్ చేస్తాం అంటే కూడా ఉంటారు. ఇవాళ అలాంటివన్నీ కూడా ఫ్రాడే అంటారా? 2000 3000 అనేటివి అంటారు అని అంటే వాళ్ళ దగ్గర నిజంగా పని ఉందా లేదా నీకు తెలియదు నాకు తెలియదు. ఇప్పుడు ఇంత పెద్ద ఆఫీసులు పెట్టుకొని ఇంతమందిని ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తూ ఇంత రెంట్స్ కడుతున్నామంటే మేము సటన్ రూల్స్ అని రెగ్యులేషన్స్ అని ఫాలో అవుతాం. అదే 2000 3000 1000 1500 తీసుకుంటున్నాడు అని అంటే ఆ పూట బిచ్చగాడే. ఉమ్, అంటే నేను వాళ్ళని నిందిస్తలేను, దాంట్లో మంచోళ్ళు ఉన్నారా చెడ్డలు ఉన్నారా పక్కకు పెడదాం. ఓకే 2000 3000 తీసుకుంటున్నాడు అంటే వాడు నీకేం న్యాయం చేస్తాడు, వాడు నీకెందుకు ఇస్తాడు టైం? నువ్వు ఒక యాజ్ ఎ కస్టమర్గా నువ్వేం ఆలోచించాలా, నువ్వు 1000 2000 ఇస్తున్నావు అంటే నీకు అంతవరకే అందుతుంది సర్వీస్ కూడా. ఇదేంటంటే నేను చాలా మంది ద్వారా విన్న ఇదే సార్ క్వశ్చన్. ఎందుకంటే అరే నేను వాడికి డబ్బులు కట్టాను, వాడి ఏం సర్వీస్ లేదు, వీడికి 2000 కట్టాను, వాడికి 2000 కట్టాను అని, అందుకోసమని అడుగుతున్నాము అట్లా. అమ్మా నువ్వు 2000 కడుతున్నావు అంటే నువ్వు ఎంచుకునే మధ్యవర్తి సరైన మధ్యవర్తిని ఎంచుకో. ఉమ్, వాడు ఒక సంబంధమో లేకపోతే 2 ఫోటోలు పెడతాడు యాడికలో తీసుకొచ్చి నీకు అయిపోయింది అంటాడు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఉమ్, మాకు అట్లా కాదు కదా, మేము తీసుకునే డబ్బు విలువైనది, దానికి ఇచ్చే సర్వీసు విలువైనది, మేము అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేయాలా, పిల్ల ఏదాకా చూడాలా, మేము ఇచ్చే కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ వినాలి. నువ్వు కమిట్మెంట్ ఏమి వింటలేవు, పిల్ల ఉన్నది ఇక్కడ పిల్ల ఉన్నది అంటే ఒక ఫోటో చూపించగానే నువ్వు 1000 2000 వాడికి ఇస్తున్నావు, నువ్వు బిచ్చం పడేస్తున్నావు, వాడికి అవసరం కాబట్టి వాడు తీసుకుంటున్నాడు. ఉమ్. దానివల్ల ఫైనల్గా నష్టపోతున్నవారు కస్టమరే అబ్బాయి. కదా. అవును, అబ్బాయి అమ్మాయి కానీ కావచ్చు అబ్బాయి కావచ్చు కస్టమరే కదా. ఉమ్. వాడికి ఏముంది ఆ పూట 2000 అంటే వాడికి 2 రోజులు మందుకో ఎందుకో అన్నిటికి వచ్చి అయిపోయా. సో ఇలాంటి ఫ్రాడ్స్ వల్ల ఏమైతుందంటే సార్ జెన్యున్ గా చేసే వాళ్ళని కూడా నమ్మలేని స్థితిలోకి వచ్చారు. మా ఒకటమ్మా, నువ్వు మోసపోతున్నావు అని అంటే ఇంకొకరికి నువ్వు ఛాన్స్ ఇస్తేనే నువ్వు మోసపోతావు తప్ప నిన్నెవరు వచ్చి మోసం చేయరు. ఇది గుర్తుంచుకో, ఈ సామెత ఎప్పుడైనా గుర్తుంచుకో. నిన్ను ఒకరు మోసం చేస్తున్నారు అని అంటే నువ్వు ఛాన్స్ ఇస్తేనే మోసపోతావు, అవును, అంతే కదా. అది నువ్వు కరెక్ట్ గా ఆలోచించే తత్వం. నువ్వు ఆలోచించాలి, ఒక ప్రోడక్ట్ కొంటున్నావు, ఒక చెట్టు కొన్నావు, ఒక ఇది కొన్నావు, ఒక లైట్ కొన్నావు, ఒక ఫ్యాన్ కొన్నావు, అట్లాంటప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? అది ఎంత వాల్యూ, అది ఎంత ఎన్ని రోజులు వస్తుంది, దాని వారంటీ ఏంది, గ్యారంటీ ఏంది అన్ని ఇన్ని అడుగుతున్నా. నువ్వు కస్టమర్గా నువ్వు ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు మరి నువ్వు ఎంత దూరం ఆలోచించాలా దాని గురించి? 1000 2000కి వస్తుందా నీకు లైఫ్ అనేది? అలాంటి చిన్న చిన్న వాటికి గట్టి మోసపోయి కూడా సడన్ గా ఒక ఆఫీస్కి వచ్చి ఇంత ఫీజు అనేసరికి కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోతారు కదా సార్. అమ్మో ఇంత నడుస్తుందా అంత కట్టరా అనేది వాళ్ళ ఇష్టం అమ్మా. నేను కట్టమని మీ ఇంటికి అయితే రాలే కదా. నాకు పేరు ఉంది, నేను పెళ్లి చేస్తా, నా కెపాసిటీ ఉంది, సర్వీస్ అనేది చూపిస్తా. అక్కడ దాచిపెట్టేది లేదు మూసిపెట్టేది లేదు కదా. నీకేం చేస్తున్నా నేను చూపిస్తా అని చెప్తున్నా కదా. నేను దాచిపెట్టుకుంటే తప్పు, నీకు సంబంధాలు రాకపోతే నేనేం చేస్తున్నా? 10,000 కట్టినా 10 లక్షలు కట్టినా రావు, దాన్ని నేను బాధ్యుని కాదు కదా. వస్తేనే చూపిస్తామని చెప్తున్నా నేను ఇక్కడ. రాంది నేను అడికలు చూపించాలి, ఏమన్నా బొమ్మల శిల్పిని అయింది నేను ఇట్లా రెడీ చేయనదానికి. సో మీరు ఒక అబ్బాయి ప్రొఫైల్ వచ్చింది అనుకోండి సార్, అమ్మాయిలు కనుక్కోమంటే వాళ్ళ గురించి ఫర్దర్ గా పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటారా, మీరే ఎంక్వైరీ చేస్తారా? మేము ఎంక్వైరీ చేసేది ఏం లేదమ్మా, మేము పోలీసు వాళ్ళం కాదు, మేము ఎంక్వైరీ చెయ్యం, మేము తెలుసుకుంటాం. ఏం తెలుసుకుంటాం? పిల్లగాడు ఏం జాబ్ చేస్తున్నాడు, ఆయన పని ఏంది, ఆయన ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకుంటాం. అది జెన్యున్ గా చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది ఎలా తెలుసుకుంటారు? నేనేమంటున్నా, ఇప్పుడు పిల్లగాడు జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీలో, ఏ పలానా విప్రో కంపెనీ అనుకుందాం, ఐడి కార్డు ఇస్తాం. సరే నువ్వు అంటవచ్చు ఐడి కార్డు కూడా పుట్టిస్తారేమోనని, జీతం పే స్లిప్ ఇస్తాం, అది కూడా పుట్టిస్తాం అనుకో. బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పుట్టియలేం కదమ్మా. పోనీ బ్యాంకు అయితే ఈ బ్యాంకులో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది మీరేనా అంటే అవునా కాదా బ్యాంకు కూడా అయితే చెప్తాడు కదా. దాన్ని అయితే సృష్టించలేం కదా. రెండు సృష్టించవచ్చు, ఏది పే స్లిప్ సృష్టించినావు, ఐడి కార్డు సృష్టించినావు. బ్యాంకు స్టేట్మెంట్ ను తీసుకుపోయి బ్యాంకులో మీ స్టేట్మెంట్ మీ బ్యాంక్ ఇచ్చింది అంటే వాడు చెప్తాడు కదా. దాన్ని అయితే అబద్ధం చేయడానికి లేదు కదా. మరి ఇంకేం కావాలి? ఇవన్నీ క్లియర్గా ఇస్తాం. ప్రాపర్టీ ఉంది, ఈసీలు చూసుకో.
జెన్యున్ గా అక్కడ ఒక ల్యాండ్ ఉంది. ఇప్పుడు నాకు ఒక 20 ఎకరాల ల్యాండ్ ఉందని అబ్బాయి వచ్చి చెప్పాడు అనుకోండి, మీరు వెళ్ళి ఆ ల్యాండ్ అదంతా ఉందా ల్యాండ్ లేదా అని కంటితో చూస్తారా? చూసుకో, నీకు కావాలంటే ఈసీలు ఇస్తా అంటున్నావు కదమ్మా, ఓకే. నీకు ఈసీ ఇస్తా చూసుకో. నీకు తెలియకపోతే నీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ల్యాండ్ సర్వేయర్ ఉంటే వాడికి చూపించుకో, సరిపోయా. ఎందుకంటే నేననే కాదు సార్, జనరల్ గా ఇప్పుడు ఒక అబ్బాయి ప్రొఫైల్ చూసేటప్పుడు ప్రతి ఒక్కరు అలా ఆలోచిస్తారు కదా సార్, కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, అబ్బాయి వాళ్ళు తప్పు చెప్తున్నారా, రాంగ్ చెప్తున్నారా, అమ్మా కరెక్ట్ అయినా 100% ఆయన పర్సనల్ జీవితం తప్ప ఆయన చేసే జాబ్ కావచ్చు, ఆయన ప్రాపర్టీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవి క్లియర్గా ఇస్తాము. సెకండ్ మ్యారేజ్ అనుకో, సెకండ్ మ్యారేజ్ లో డైవర్సీ లెటర్స్ ఉన్నాయా లేవా కొట్టుకో, ఎఫ్సిఓపి నంబర్ కొట్టుకో, నిజం కరెక్ట్ ఉందా లేదా చూసుకో. నువ్వు కూడా చూడాలి కదా, అవును, నీ బాధ్యత లేదా? ఉంటుంది సార్ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే వాళ్ళు కూడా చూసి చేసే ఆల్రెడీ ఒక దాంట్లో మోసపోయి ఉంటారు కాబట్టి కన్ఫర్మ్ గా చూసుకుంటారు. అన్ని చూసుకో, డైవర్సీ, భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకో. నువ్వు చూడకపోతే నేనేం చేయాలా? నువ్వు కళ్ళు మూసుకుంటే నేనేం చేయాలా? నేను చూపించాలి రెడీగా ఉన్నా, నన్ను అడుగు, నేను చూపిస్తా. నేను చూపించకపోతే నన్ను అడుగు, నా తప్పు. చూపించకపోతే సంబంధం చేసుకోకు, తప్పేముంది? అయ్యా నాకు ఇది కావాలని అడుగు. లేదు, కుటుంబాలు కలిసినప్పుడు కులపోలు కలుస్తారు కాబట్టి నమ్మకాలు ఉంటాయి కాబట్టి నమ్మకాల మీద కొన్నిసార్లు పని నడుస్తుందేమో. నమ్మకం లేనప్పుడు నన్ను అడుగు, నాకు ఎదుటోడు సపోర్ట్ చేస్తే చేసుకుందాం, లేకపోతే లేదు, వదిలేద్దాం ఆ సంబంధం. అది కాకపోతే ఇంకొకడు, అంతే కదా. ఇప్పుడు నేనైతే నాకు కస్టమర్కు న్యాయం చేయాలి కదమ్మా, నా క్లయింట్కి నేను న్యాయం చేయగల కదా. చెప్తా నేను, బై ఇగో వాళ్ళు ఈసీ అడుగుతున్నారు, ఇయ్యు, నీ ప్రాపర్టీలు ఆడున్నాయి ఈడున్నాయి అంటున్నావు, మరి నీ జీతం ఎంత వస్తుంది తెలియాలి కదా అని నువ్వు అడుగు, నేను ఇస్తా. తప్పేం లేదు, ఒక పిల్లని ఇచ్చినప్పుడు అడగడంలో తప్పేం లేదు కదా. వాళ్ళు కూడా చేసుకునేటప్పుడు వాళ్ళు కూడా 100 ఎంక్వైరీలు 100 తెలుసుకుంటారు నీ బిడ్డ గురించి కూడా. తెలుసుకొని ఇవ్వు, తప్పేముంది? వాళ్ళు కూడా నీ గలిలో వచ్చి తెలుసుకుంటారు, కిరాందు కనకాను, ఈ పాండబ్బ కాను, మరి పిల్ల ఎసుంటిది ఏంది కథ అని తెలుసుకుంటారు. ఎందుకోసం అంటే ఇవాళ రేపు మంచి రోజులు లేవు కాబట్టి, నిజంగా పిల్ల ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయా ఏమో 100 ఉంటాయి, నీకు తెలియదు నాకు తెలియదు కదా, తెలుసుకుంటారు. తెలుసుకొని ఇస్తాం, తప్పేముంది? ఇరు కుటుంబాలు సపోర్ట్ చేయాలమ్మా. 2 కుటుంబాలు కూడా ఒకరికొకరు, నువ్వు మంచోడివా చెడ్డోడివా అనేది నువ్వు ఎవరి ముఖం మీద రాసిపెట్టి ఉండదు కదా, కాబట్టి తెలుసుకుంటారు.